వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అయ్యన్న అంటే ఇంత అభిమానమా? అయ్యన్న పాత్ర అదర్హో. పేనార్పాలెంలో అట్టహాసంగా అయ్యన్న పాదయాత్ర ప్రారంభం. రోడ్లపై సైకిల్ గుర్తుతో కూడిన ముగ్గులతో స్వాగతాలు, పసుపు రంగు బెన్నులతో తోరణాలతో స్వాగతాలు, కోలాటాలు, మహిళల ఆరతులు, డప్పుల చప్పుడు, బాణసంచా సందడితో బుధవారం నర్సీపట్నంలో పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు వీధులతో కిక్కిరిసిపోయాయి. పేనార్పాలెం కూడలి నుండి మొదలైన పాదయాత్ర కళాసి కాలనీ, వికాస్ భవన్, బీసీ కాలనీ, వరహాలదొర విగ్రహం, ఎస్సీ కాలనీ, వినాయకుడి గుడి, గోపన్న వీధి, రెల్లి వీధి, కాపు వీధి, మిల్లు సెంటర్ మీదుగా పాత సెంత బయలు వరకు సాగింది. వివిధ కూడల్లో అయ్యన్న ఓపెన్ టాప్ జీపీ ఎక్కి ప్రసంగించారు. స్థానిక అంశాలను ప్రస్తావించినప్పుడు, కూటమి మేనిఫెస్టోలోని అంశాలు వివరించినప్పుడు సభికుల నుంచి ఏళ్లలు చప్పట్లతో స్పందన వచ్చింది. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు అండగా ఉంటామని ప్రకటించారు. కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు కళలు సాకారం చేసే విధంగా ఉందని అన్నారు. మేనిఫెస్టో అంశాలు వివరించడంతో పాటు వైపాకా ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్ మరియు కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు నడపబడ్డాయి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికైనా సిద్ధం. జైలుకి వెళ్ళేదానికి సిద్ధం, జైలుకు పంపించడానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. మాట్లాడుతూ చేసిన మంచి పని గురించి మాట్లాడారు. కానీ ఇలా బీజేపీ కూర్చి ఏమి లేదు కనుక గంట సమావేశంలో 100 సార్లు చంద్రబాబు నాయుడు జపం చేశారు. నేను ఇప్పుడు డౌట్ వచ్చింది, జగన్ గారు ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2 పార్టీలు ఒకటే లక్ష్యం, బాయ్ జగన్ గారు. జై చంద్రబాబు. నేను రెడీ, మీరు రెడీయా?
నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రెండు పార్టీలు ఒకటే లక్ష్యం. బాయ్ బాయ్ జగన్. Why not Vishaka statement? Why not Polo? Why not job calendar? Why not group to post? Why not సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నకి సూటిగా మీ సమాధానం చెప్పాలని ఈ సైకిల్ జరిగింది. కుర్చీలు నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రెండు పార్టీలు ఒకటే లక్ష్యం. బాయ్ బాయ్ జగన్. Why not Vishaka statement? Why not Polo? Why not job calendar? Why not group to post? Why not సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నకి సూటిగా మీ సమాధానం చెప్పాలని ఈ సైకిల్ జరిగింది. అయ్యన్న నాయకత్వం. ఒక నిమిషం. సొంత వార్డు అందరూ బంధువులే ఈ రోజు. అందుకనే అయ్యన్న పాత్ర గారికి మొత్తం టౌన్ మొత్తం కూడా వచ్చి ఈ రోజు ఈ వార్డు నుంచి మొదలు పెట్టడం జరిగింది. సెంటిమెంట్ గా
అది ఇంత ఘనస్వాగం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాలాతీతం అవుతుంది కాబట్టి ఇది కూటమి విజయం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా కలయిక. ఇది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కూటమి ముందు త్రిమూర్తుల్లాగా వచ్చి ఈ రోజు అరాచకాన్ని కోకటి వేలతో ప్రకటించాలని ఏకైక ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. పాస్ పుస్తకాలు దాని మీద బొమ్మ ఉంది, ఆడిదే ఉందా? ఆడి బొమ్మ మీ పాస్ పుస్తకం, ఆడి బొమ్మ ఏంటి? ఆ భూమి మీకు ఎవరు ఇచ్చారు? మీ నాన్నగారు ఇచ్చారు కదా. మరి మీ నాన్నగారు ఇచ్చిన బొమ్మ మీ నాన్నగారి ఫోటో ఉండాలి తప్పించి ఆ దిక్కుమాలాడి ఫోటో ఎందుకయ్యా? ఇదేంటి? ఇదేనా పరిపాలన ఇదేనయ్యా? అంటే రేపు పాస్ పుస్తకం తీసుకెళ్తే నీకు లోను కూడా బ్యాంకుల్లో ఇవ్వట్లేదు. అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మైడమ్ పండగ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. మొన్న నేను మైడమ్ పండగ చేయడానికి వీలేదు చెప్పి నాకు ఈ ఎమ్మెల్యే అడ్డు పెట్టాడు. నేను అన్నాను ఒకటే, నేను ఎప్పుడు నేనే చేస్తాను, కేసు పెట్టుకుంటూ వేసుకో, జైల్లో పెట్టుకో, మైడమ్ పండగ చేసి తీరుతానని చెప్పి మేము పండగ చేసాం మనందరం కలిసి. ఇలాగ అన్నీ కూడా అడ్డంకులు పెట్టి, నానా ఇబ్బందులు పెట్టి, నా మీద 16 కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి సంగతి కూడా మీరు చూశారు. అంటే సోదరులారా, రేపు జరగబోయే ఎన్నికల్లో మనం తప్పనిసరిగా గెలవలసిన అవసరం ఉంది. ఈ మన నర్సీపట్నాన్ని, మన ప్రాంతాన్ని, మన వార్డులని బాగు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. మన పేరు వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తానండి. మీకు తెలుసు, నేను 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు నన్ను ఎప్పుడు కూడా ఓడినా గెలిచినా పీనారపాలెం ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇది నా సొంతగా పరిస్థితి అని మీ అందరూ తెలుసు. మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన ఎంపీ గారు సీఎం రమేష్ గారికి కూడా గెలిపించి, ఇద్దరికి గెలిపిస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటున్నాను. ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి సంక్రాంతికి ఉద్యోగాలు ఇస్తాన్నాడు, ఒక్క ఉద్యోగం లేదు. ఈవేళ ఫ్యాక్టరీలన్నీ పోయి భయంపడి పారిపోయారు. మనకున్న షుగర్ ఫ్యాక్టరీలన్నీ పోయి, ఎక్కడ రైతులు పండించే పంటకు ధరలేదు, చెరుకు కొనే నాదులు లేడు, అన్ని వర్గాల వారు కూడా నష్టపోయారు. పోతే మన మున్సిపాలిటీకి వస్తే ఆ రోజు 7 సంవత్సరాల క్రితం నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రోడ్లు వేసామో అయ్యే రోడ్లు తప్పించి ఒక అడుగు రోడ్డు కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడైనా వేసారని చెప్పి మీ అందరినీ అడుగుతున్నాను. ఈవేళ చూసారు, ఇక్కడ రోడ్డు మధ్యలో బొక్క పడితే ఆ బొక్క కూడా కప్పలేనటువంటి చేతకాని ఈ ఎమ్మెల్యేని కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ నర్సీపట్నంలో మున్సిపాలిటీ ఉంది. మన మున్సిపాలిటీలో మనం ఓడిపోయాం. మీ అందరికీ తెలుసు, దగ్గర ఓడిపోయాం. వాళ్ళే గెలిచారు. మున్సిపాలిటీలో ఉన్న డబ్బులు నర్సీపట్నానికి ఖర్చు పెట్టుకుంటా దేనికో ఖర్చు పెడుతున్నాడు ఎమ్మెల్యే.